డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు ఫినాన్షియల్ అడ్వైజర్ నందూరి రవికుమార్ గారు. నమస్తే సార్. నమస్తే, బాగున్నామ్మా. ఫైన్ సార్. సార్ నేను ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కోసం మీ దగ్గరికి వచ్చాను. నాకు ఒక డౌట్ ఉందన్నమాట. ఇప్పుడు నెలకి 5,000 పెట్టుబడి పెడుతూ నేను 50 లక్షలు సంపాదించే ఒక ఎస్ఐపి మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఏమైనా ఉందా సార్ మన దగ్గర? యా, వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే ఎస్ఐపి అంటే ఏమిటి? సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే నెలకి 5,000. నెలకి ఎన్ని నెలలు అని చెప్పాల. సో మన లక్ష్యం ఏంటి? 50 లక్షలు. 50 లక్షలు అంటే నెలకి 5,000 చొప్పున సంవత్సరం కడితే ఎంత అవుతుంది? 60,000. 60,000 అయితే యావరేజ్ మనకి ఆఫ్ చేస్తే 30,000 రూపీస్ మనం సంవత్సరం పెట్టినట్టు అనమాట. 30,000 రూపీస్కి మనకి 25% మినిమం రిటర్న్స్ వస్తాయి. అంటే 7,500 వస్తుంది. అలాగా మనం ఎన్ని సంవత్సరాలు పెట్టుకుంటే 50 లక్షలు క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోతే మనకి ఇట్ విల్ బి అరౌండ్ 10 to 15 years. ఫస్ట్ థింగ్ అది. 10 to 15 yearsలో మనము 5,000 రూపాయల ఇన్వెస్ట్మెంట్ తోటి మనం 50 లక్షలు మనకైతే గమ్యం ఏదైతే ఉందో, మన టార్గెట్ ఏదైతే ఉందో అది అచీవ్ చేయగలుగుతాం. సో ఈ 50 లక్షలకి మనం రావాలంటే ఎట్లాంటి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో పెట్టుకోవాలి? ఒకటే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో పెట్టుకోవాలా? డిఫరెంట్. మన గతంలో ఒకసారి చెప్పుకున్నాం బెస్ట్ 4. ఆ బెస్ట్ 4లో మళ్ళీ మనం ఒకసారి చెప్పుకుంటే అంటే లైక్ స్మాల్ క్యాప్ ఫండ్స్, లార్జ్ క్యాప్ ఫండ్స్, మిక్స్ ఉండాలన్నమాట. మిడ్ క్యాప్ ఫండ్స్, ఇలా 3 రకాల ఫండ్స్ని మనం తీసుకుని మన దానిలో పెట్టుకుంటే ఖచ్చితంగా మనకి ఆ గ్రోత్ ఉంటుంది. ఎందుకంటే సైక్లికల్గా ఈ ఇండస్ట్రీస్ అన్నీ కూడా అప్ అండ్ డౌన్ అవుతుంటాయి. రేట్లు కూడా మారుతూ ఉంటాయి. కొన్ని స్టాక్స్ మాత్రమే రిపీటెడ్గా మనం చెప్పుకుంటున్నాం. అలాంటి కొన్ని స్టాక్స్ ఏంటి, అవి అలా పెరుగుతూనే ఉంటాయి. మనం చెప్పుకోవాల్సిన అలాంటివి ఏంటి? ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో అవి అలా పెరుగుతూనే ఉంటాయి. అంటే కంట్రీ గ్రోయింగ్ ఎకానమీ కాబట్టి సాచురేషన్ లేదు, ఇంకా ఎంతో డెవలప్ అవ్వాల్సింది ఇండియా. అవును కదా? ఇప్పటికి కూడా మరి చాలా చోట్ల కాంక్రీట్ రోడ్స్ లేవు, చాలా చోట్ల ఎలక్ట్రికల్ సప్లై లేదు, ఈ రోజు కూడా వాటర్ సప్లై లేదు, ఎలక్ట్రికల్ సప్లై లేదు, ఈ రోజు కూడా ట్రైన్ స్టేషన్స్ లేనివి, బస్ స్టాండ్స్ లేనివి, బస్ స్టేషన్స్ లేనివి, బస్ డిపోలు లేనివి, ఇలాంటివి చాలా ఉన్నాయి. కాబట్టి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ ఫినామినల్గా ఉండబోతుంది. అది ఎవర్ లాస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్. అట్లీస్ట్ ఫర్ 30 years టు కమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనకి ఇంపార్టెంట్ సెగ్మెంట్ అయి ఉంటుంది. దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడైతే కావాలో దానికి ఫండింగ్ కావాలి. ఫండింగ్ కావాలంటే దానికి ఏంటి? బ్యాంక్స్, ఫైనాన్స్ కంపెనీస్, అవి అలాగే కావాలి. అవి ఎప్పటికీ కావాల్సింది. కాబట్టి బ్యాంక్ స్టాక్స్ ఎవర్ గ్రీన్ స్టాక్స్, బ్యాంక్ స్టాక్స్ అలా గ్రో అవుతూనే ఉంటాయి. అన్లెస్ ఎక్కడో ఒకటో ఆరో బ్యాంక్ ఫెయిల్ అయింది. ఎన్ని బ్యాంకులు ఫెయిల్ అయ్యింది గతంలో మనం ఆలోచిస్తే? అసలు ఇండిపెండెన్స్ వచ్చాక ఎన్ని బ్యాంకులు ఫెయిల్ అయ్యాయి? చాలా అసలు అరుదు, నెంబర్ ఎత్తుకోవచ్చు. అన్ని బ్యాంకులు కూడా సర్వైవ్ అవుతాయి. అన్ని బ్యాంకులు కూడా క్యాపిటల్ అలా వస్తూనే ఉంటుంది. అంతటా ఆధారణ ఉంటుంది. కాబట్టి రెండో రకం బ్యాంక్ స్టాక్స్. సో కాబట్టి ఈ విధంగా ఉంటుంది. కాబట్టి మనం మినిమంలో 25%, మీరు అడిగిన దానికి 25% ఎవ్రీ ఇయర్ కాంపౌండింగ్ వేసుకుంటూ వెళ్తే మనం ఈ ఇన్వెస్ట్ చేసినటువంటి ఈ 5,000 రూపీస్ ఏదైతే ఉందో, ఈ 5,000 రూపీస్ చొప్పున 60,000 10 ఏళ్ల కింద 6 లక్షలు. ఓన్లీ మనం ప్రిన్సిపల్ తీసుకుంటే 6 లక్షలు. ఇలాగే దాంతోపాటు ఇవి కూడా కలిపితే ఇంకొక 10 లక్షలు దానికి కలుపుకుంటే 16-18 లక్షలు ఈజీగా 10 ఏళ్లలో మనం 5,000 చొప్పున చేసుకుంటాం. అర్థమైందా? సో ఆ 18 లక్షలు మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు పెట్టేటప్పటికి 36 lakhs. సో సుమారుగా మనం 15 to 20 years మధ్యన వీ విల్ అచీవ్ అవర్ టార్గెట్ ఆఫ్ 50 lakhs. కాబట్టి ప్రతి యూత్ ఇదంటే ఈ వీడియో చూసిన వాళ్ళు కానీ, లేదా పెద్దవాళ్ళు కానీ, చిన్నవాళ్ళు కానీ, వాళ్ళు ఏంటంటే సింగిల్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో లంప్సమ్ ఓన్లీ 5,000 రూపీస్ పెట్టుకుంటే 15 to 20 yearsలో అది 50 lakhs అవుతుంది. కాబట్టి మన ప్లానింగ్ మనం ఒక దానికి సైక్లింగ్గా పెట్టుకోవాలి. ఆడపిల్ల పుట్టింది 5వ ఏట నుంచో లేకపోతే 10వ ఏట నుంచో, ఇవాళ రేపు ఎవరు పెళ్లి చేస్తున్నారు? 20-25 ఏళ్ళ దాకా ఎవరు చేయట్లేదు. కాబట్టి మనము ఒక 15 ఏళ్ళ ముందర నుంచి ఇది స్టార్ట్ చేయాలి. అది స్టార్ట్ చేస్తే ఎందుకంటే చదువుకి మనకి బడ్జెట్ పెరుగుతుంది. అప్పుడు మనకి సర్ప్లస్ ఉండకపోవచ్చు. కాబట్టి చిన్న ఏజ్లో ఉన్నప్పుడు సర్ప్లస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనము సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ఇంకొకటి ఉంది, మీకు చెప్పాలి, చాలా ఇంపార్టెంట్, చాలా తక్కువ మంది తెలుసు. ఇప్పుడు బిగినింగ్లో మనం 10,000 పెట్టి తర్వాత దానికి కావాలంటే 5,000 తీసుకోవచ్చు. స్టార్టింగ్ 10,000 పెట్టి ఓకే, మనం తర్వాత కావాలంటే 5,000 తీసుకోవచ్చు. అదేవిధంగా బిగినింగ్లో మనం 5,000 పెట్టి తర్వాత కావాలంటే 10,000 తీసుకోవచ్చు. మన జంప్ అవుతుంది, శాలరీ జంప్ అవుతుంది, మన ఆర్గనైజేషన్ మారుతాం. పాతకాలం కాదు కదా, ఒకటి జాబ్కి స్టికాన్ అయిపోయి అదే చేస్తామన్న లాయల్టీ ఆ పద్ధతి కాదు కదా. అందరికీ కూడా అవకాశాలు చాలా ఉన్నాయి. తగ్గొచ్చు కూడా.
Yes. కాబట్టి మనకు కావాలంటే పెంచుకోవచ్చు, కావాలంటే తగ్గించుకోవచ్చు. సో ఈ అడ్వాంటేజ్ కూడా మనం అందరూ యూజర్స్ తీసుకుని ఈ 15 ఏళ్లలో మనం ఏదైతే 15 ఏళ్ళని అనుకోవట్లేదు, మనం టార్గెట్ అమౌంట్ పెట్టాం 50 లక్షలు ఏదైతే మనం 50 సాధిస్తాం అనుకుంటున్నామో దానికి వీలైనంత తొందరగా మనం 50 లక్షలు సాధించడానికి వీలు ఈ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా డైవర్సిఫికేషన్తో 3-4 ఫండ్స్లో పెట్టి, ఒకదానిలో కాకుండా 3-4 ఫండ్స్లో పెట్టి మనకు తోచినంత 5, 10, 5, 7, 8 ఎట్లా అయినా సరే చేసుకుంటూ వెళితే మనం ఖచ్చితంగా 15 years లోపలే 5 లక్షలు 50 లక్షలు వస్తుంది. సో మన టార్గెట్ ఆఫ్ 50 lakhsని ఈ విధంగా అచీవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అనుకోవచ్చు, అరే 5,000తో నేనేం సాధించగలుగుతాను, కాదు. చాలా ఇంపార్టెంట్. ఈ 5,000 ఇలా బిడ్డలు గ్రోత్ అయ్యి మల్టిప్లై అయ్యి మనకి ఇంత ఈల్డ్ ఇస్తుంది. అందువల్ల మీరు అడిగిన ప్రిన్సిపల్ చాలా బాగుంది. ఎందుకంటే తెలియాలి అందరికీ, ఎంత తక్కువ అన్నది కాదు ఇంపార్టెంట్. ఇక్కడ ఎంతైనా మన బిగినింగ్, ఏ గుడ్ బిగినింగ్ ఈజ్ ఆఫ్ డన్ కదా. మంచి బిగినింగ్ శుభ సంకల్పంతో మనం సంకల్ప బలంతో చేస్తే ఖచ్చితంగా మనకి 25% రిటర్న్స్ అయితే రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. గతంలో 10 ఏళ్లలో మనం చూస్తే అలా చాలా చక్కటి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో 15, 20, 25% గ్రోత్ తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా ఉన్నాయి అసెట్స్. సో ఈవెన్ 40% వచ్చినవి కూడా ఉన్నాయి. అందువల్ల మనం ఏంటంటే రిస్క్ మనం తక్కువ తీసుకుని డైవర్సిఫై చేసుకుని ఇటు మిడ్ క్యాప్ మనం అనుకున్న ఐటీ సెక్టర్ ఆ పర్టికులర్ సెగ్మెంట్ అన్ని సెగ్మెంట్స్లోనూ వచ్చేలాగా చేసుకుని మనం 3-4 ఫండ్స్ పెట్టుకుంటే ఖచ్చితంగా 15 ఏళ్లలో 5,000 చొప్పున 50 లక్షలు, నెలలకి 5,000, ఒక్క 5,000 కాదు, నెలలకి 5,000 మినిమం, మ్యాక్సిమంలో 15 years లోపల మనం అచీవ్. అంటే 25% యావరేజ్ రిటర్న్ సార్, పర్సెంటేజ్ 25% యావరేజ్ రిటర్న్ మనకి అన్ని. ఇప్పుడంటే మనం 4 సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో పెడతాం కదా, 4 కలిపి 25% యావరేజ్. ఒక దానిలో 40% రావచ్చు, ఇంకో దానిలో 15% రావచ్చు, బట్ అల్టిమేట్లీ వీల్ గెట్ 25%. సో ఫైనల్లీ 5,000 ప్రతి నెల మనం పెట్టుబడి పెడితే ఖచ్చితంగా 50 లక్షలు అనేది ఎన్ని ఇయర్స్ వరకు సార్? అది 50 లక్షలు మనకి మాక్సిమం 15 years పెట్టుకోవచ్చు మాక్సిమం. సో ఖచ్చితంగా 5,000 పెట్టుబడితో మనము 15 సంవత్సరాలు కనుక పెట్టుబడి అదే కంటిన్యూగా చేస్తే 50 లక్షలు అనేది ఖచ్చితంగా మన చేతిలో ఉంటాయి. మంచి ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. లా ఆఫ్ కాంపౌండింగ్ అంటారు దీన్ని. 25% కాంపౌండింగ్ రేట్లో ఖచ్చితంగా వస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.